నమస్తే మామ, ఎట్లున్నారు అందరూ? చిన్న ముచ్చట మామ, మనందరం ఏమనుకుంటాం, మిడిల్ క్లాస్ వాళ్ళందరం ఒక నెలకి 1 లక్ష 2 లక్షలు వస్తే సెట్, మనకి లైఫ్లో ఎవడు ఏమనేటోళ్ళు నచ్చింది చేయొచ్చు అనుకుంటాం కదా. చిన్న విషయం మామ, ఇటు సైడ్ రైట్ సైడ్లా ఫోటో ఇస్తున్నా ఆయనది. ఆయన వచ్చేసి UK707 రైడర్ అని చెప్పి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. వరల్డ్లోనే మోస్ట్ పాపులర్ అయిన మోటో వ్లాగింగ్లో 80 lakhs సబ్స్క్రైబర్స్ నియర్లీ 79.9 lakhs అనుకుంటా. 80 లక్షల మంది సబ్స్క్రైబర్లు పెట్టుకొని ఈయన మంత్లీ ఇన్కమ్ వచ్చేసి జస్ట్ యూట్యూబ్ నుంచి డైలీ వ్లాగ్ చేస్తే ఈయనకి ఎట్లా లేదన్నా సరే 30 to 40 lakhs వస్తుంది మామ. యూట్యూబ్ నుంచే బ్రాండ్ ప్రమోషన్స్ ఇవన్నీ లేకుండా. అట్లాంటిది ఈయన సూసైడ్ అటెంప్ట్ చేసింది మామ నిన్న నైట్. కార్లో పోతుంటే ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టిండు. లైవ్లోనే ఆయన కార్ పల్టీ కొట్టించేసిండు. దిస్ ఈజ్ ద మై లాస్ట్ వ్లాగ్ అని చెప్పేసి పెట్టేసిండు. చచ్చిపోలేదు ఇంకా ఆయన. ఎందుకు ఇదంతా చేసిండు ఈయన అంటే, ఏం లేమమ్మ, ఈయన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుండు. ఇలా ఫ్యామిలీకి అది నచ్చలేదు, ఇలా పేరెంట్స్కి నచ్చలేదు అని చెప్పి ఆయన చెప్తుండు లైవ్లో అయితే. మరి ఏం చేస్తాడో ఏందో చూడాలా, ఎట్లయితుందో ఏందో. హాస్పిటల్ ఉన్నాడు ప్రజెంట్ అయితే. ఏమవుతుందో మనం అనుకునేది మొత్తం తలకిందులు చేసేసి మామ. నేను ఏమనుకున్నది సెట్ 30-40 lakhs వస్తుంది మంత్లీ అని చెప్పి అనుకున్నా, కానీ ఆయనకు కూడా ఈ ప్రాబ్లం ఎదురైంది. చూడు మామ, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చేది తెలియదు. అట్లా ఉంటుంది జిందగీ. చూసుకోరి, ఉంటా.